నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటాను ఎప్పుడు. లేదంటే రెండవది బాబాకి, దుర్గమ్మకి, శివయ్యకి ఇలా ఫేవరెట్గా ఉన్న నా దేవుళ్ళందరికీ చెప్పుకుంటాను. నేను వాళ్ళతో మాట్లాడతాను. ఇప్పుడు ఒక 2 ఇయర్స్గా ఈ ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఛానల్ ఇలాంటివి దొరికాయి నాకు. ఇందులో షేర్ చేసుకుంటాను ఏవైనా మంచిగా. బెంగళూరులో ఈ రోజులు టెంపుల్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చేసేదాన్ని. అసలు పైనుంచి కిందికి దిగితే బండి తిరిగిపోయేదాన్ని. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఈవినింగ్ నడిస్తే బాగుంటుంది కదా అని అసలు ఇక్కడ ఉన్న డివోషనల్గా ఉన్న ప్లేసెస్ ప్రతి ఒక్క గాడు హిస్టారికల్ అసలు చెప్పలేము అలా ఉన్నారు. ఏ దేవుడు చెప్పుకున్నా వాళ్ళు పోటాపోటీగా ఉన్న దేవుళ్ళే. అందులో సాయిబాబా ఒకరు. విజయవాడ దగ్గర మంగళగిరి దగ్గర పానకాల నరసింహస్వామి టెంపుల్ కింద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎదురుగా ఈ సాయిబాబా టెంపుల్ ఉంది. ఇక్కడ టీం ఉన్నారు, చాలా బాగా సేవ్ చేస్తుంటారు. నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి పక్కనున్న శివయ్య టెంపుల్కి వెళ్ళి అలాగే ఈ సాయిబాబా టెంపుల్కి వెళ్ళేసి ఒక్క నిమిషం అలా చుట్టేసుకొని నా మనసులో ఉన్న బాధ అంతా వాళ్ళకి చెప్పేసుకొని 10 నిమిషాలు అలా కూర్చొని ఇలా వచ్చేసుకుంటాను. అసలు ఆనందం నాకు ఇంకా అంత కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. నాతో పాటు నన్ను చూసే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. డివోషనల్గానే ఆలోచిస్తున్నా. వీడియోస్ కోసం చేసింది అని కొంతమంది అనుకోవచ్చేమో. ఐ డోంట్ కేర్. ఎందుకంటే ముక్తి భక్తి అనేది రెండూ కావాలి. అసలు నేను ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ ఇలాంటివి అన్నింటిలో చిన్నప్పటి నుంచి నాకు ఫొటోస్, వీడియోస్ అంటే చాలా పిచ్చి. అలా స్టార్ట్ చేసిన దాన్ని. భక్తి అన్నది ఇంకా హైలైట్ పిచ్చి నాకు. ఒకప్పుడు ఈ ఫోన్ రాకముందు నాకు నా భక్తి ఎవరికి కనపడేది కాదు. అసలు బీభత్సమైన భక్తి అప్పుడు. ఇప్పుడు నేను చూపించేది 5% అసలు. వీడియోస్ కోసం అనుకుంటే తప్పు. కాకపోతే భక్తి అన్నది అసలు ఎలా చెప్పాలో అర్థం కాదు, అలా ఉంటుంది. వాళ్ళతో మనం మాట్లాడడమే అసలు